హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడు వీళ్ళ స్కామ్ చేశారు కదండి. వీళ్ళు నలుగురు A1, A2, A3, A4 అని. వీడు A1, A3 ఏమో మొల్లా స్వర్ణలత వీడి పెళ్ళాము, A4 మొల్లా జశ్వంత్ వీడి కొడుకు. ఫ్యామిలీ మొత్తం కలిసి చేశారు కదా స్కామ్. వీళ్ళు చేసిన స్కాములన్నిటికీ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఈ A3 స్వర్ణలత అనమాట. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇది చేస్తుంది వర్క్ అంతా. వీళ్ళు ఫ్రంట్ ఎండ్. ఈ మీమాంసాసుడు వాడి కొడుకు వీళ్ళిద్దరూ యాక్టర్స్ అనమాట. ఇది డైరెక్షన్ మొత్తం దీందే ఉంటుంది. ఈరోజు May 11th కదండి. ఈరోజు మదర్స్ డే అనమాట. సో అందరికీ హ్యాపీ మదర్స్ డే. అండ్ ఈ మదర్స్ డే సందర్భంగా నాకు తెలిసిన ఆడవాళ్లలో ఒక చెత్త ఆడది ఈ స్వర్ణలత, అండ్ ఒక చెత్త మదర్ అనమాట. సో దీని గురించి మాట్లాడదాం ఈరోజు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్తానండి. మీరు ఒక ఆడ మనిషి అయ్యుండి వేరొక ఆడ మనిషిని మీరు ఇట్లా ఎలా మాట్లాడతారు అని మీరు అనుకోవచ్చు. కొంతమంది ఇలా దీని గురించి తెలియని వాళ్ళు అనుకుంటారు. దీని గురించి నిజాలు తెలిసిన వాళ్ళు నేను మాట్లాడేది చాలా చాలా తక్కువ, దీన్ని ఏమన్నా సరే, అసలు దీన్ని ఏం చేసినా సరే మనకి 1% కూడా పాపం రాదు అనేది దీని గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. బట్ తెలియని వాళ్ళకి నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ మీమాంసాసుడు, వీడి పెళ్ళాము, వీడి పిల్లలు ఎంత చెత్తగాళ్ళు అనేది మా ఇన్వెస్టర్స్కే కాదు, ఇంకా వేరే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో వీడితో పరిచయం ఉన్న ప్రతి వీడి ట్రైనింగ్ క్లాసులకు వెళ్ళిన వాళ్ళకి కానీ, వీడి దగ్గర మోసపోయిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు. సో వీళ్ళది ఎంత చెత్త ఫ్యామిలీ అనేది చాలా క్లియర్గా అందరికీ తెలుసు. శూర్పణఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడికి ఏ పాపం అంటలేదండి. అదేవిధంగా తాటకిని చంపిన రాముడికి కానీ, పూతనని చంపిన కృష్ణుడికి కానీ ఏ పాపం అంటలేదు. ఎందుకంటే వాళ్ళు రాక్షసులు కాబట్టి, వాళ్ళు చేసిన పనులు అలాంటివి కాబట్టి. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, శూర్పణఖ, తాటకి, పూతన ఈ ముగ్గురు కంటే మించినది అనమాట ఈ మొర్ల స్వర్ణలత అనేది. వీళ్ళని మించిన రాక్షసి ఇది దీనివల్ల ఎన్ని కుటుంబాలు ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాయి, ఇది ఎంతమంది నేర్పించింది, ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది అనేది ఎంతమందికి తెలుసు అంటే అది ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ తెలుసు, ఇన్వెస్టర్స్ అందరికీ తెలుసు ఇది ఎంత చెత్త మొహంది అనేది. ఈ ఫోటో చూడండి ఫ్రెండ్స్, ఇది గోల్డ్ షాప్కి వెళ్ళి డైమండ్ నెక్లెస్ కొనుక్కుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, హ్యాపీ మదర్స్ డే, గోల్డ్ వర్సెస్ డైమండ్ అంట. అంటే ఇది గోల్డ్ అనమాట. స్వర్ణలత అని పేరు పెట్టుకుంటే గోల్డ్ అయిపోవే, నువ్వెంత చెత్తదానివంటే అసలు గోల్డ్ అనే మాట పలకటానికి కూడా నీకు అర్హత లేదు, అంత చెత్తదానివి నువ్వు. గోల్డ్ వర్సెస్ డైమండ్ అంట. అంటే ఇది ఒక బంగారం, ఇది డైమండ్ పెట్టుకుందంట. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇన్వెస్టర్స్ దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు బంగారాలు కొనుక్కొని, డైమండ్స్ కొనుక్కొని, ఆస్తులు కొనుక్కొని ఇట్లా ఎలా ఎంజాయ్ చేస్తారనేది నేను చెప్పాను. అంటే ప్రతిదానికి మా దగ్గర ప్రూఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో చూడండి ఫ్రెండ్స్, ఇది వేసుకున్న గాజులు, మెళ్ళ వేసుకున్న హారము, పోగులు, ఇలాంటివి మా దగ్గర ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 2 ఫొటోసే కాదు, ఇలాంటివి ఎన్ని ఫొటోస్ ఉన్నాయంటే ఒక్కొక్క ఫోటోలో ఇది ఒక ఫోటోలో పెట్టిన జ్యువెలరీ ఇంకో ఫోటోలో లేదు ఫ్రెండ్స్. అట్లా ఎంజాయ్ చేశారనమాట వీళ్ళు. అట్లా కొనుక్కున్నారు బంగారాలు, వజ్రాలు, ఆస్తులు అట్లా కొనుక్కున్నారనమాట వీళ్ళు. వీళ్ళ కొడుకు, కూతురు దీనికి హ్యాపీ మదర్స్ డే చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇది స్కామ్లు చేసి వాళ్ళ పేరుతో ఆస్తులు కొంది కదా, అందుకని చెప్పి ఇది బెస్ట్ మదర్ అని వాళ్ళ ఉద్దేశం అని దీనికి హ్యాపీ మదర్స్ డే అని చెప్తున్నారనమాట. ఇది నిజంగా ఒక మంచి తల్లి, ఒక మంచి ఆడదయ్యి ఉన్నట్లయితే మొగుడి చేత, కొడుకు చేత ఇట్లా స్కాములు చేపించేది కాదు, చేపించి వాళ్ళని జైలు పాలు చేపించి ఇట్లా బంగారాలు వేసుకొని ఇట్లా కులికేది కాదు, చెత్త మొహంది. నేను ఏదో మూవీలో ఒక డైలాగ్ విన్నానండి, ఏదైనా రిలేషన్లో చెడ్డ అనేది ఉంటుందేమో కానీ తల్లి మాత్రం, చెడ్డ తల్లి అనేది మాత్రం ఎక్కడా ఉండదు అని విన్నాను. కానీ దీన్ని చూసిన తర్వాత నాకు ఆ ఒపీనియన్ కూడా పోయింది. సో చెడ్డ తల్లి అనేది నా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇన్ని కోట్ల స్కామ్ చేసి ఇంతమంది ఉసురు పోసుకొని వాళ్ళ పిల్లలకి ఏం మంచి జరిగిద్దని ఇది ఇట్లా ఇంత స్కామ్ చేసి ఇట్లాగా ఆస్తులు సంపాదించింది, ఆ ఆస్తుల్ని పిల్లల పేరుతో పెట్టింది. అందులో కూడా మళ్ళీ మనం ఏదైనా నిజాయితీగా సంపాదించి ఆ డబ్బులతో ఆస్తులు కొనిపెడితే మన పిల్లల పేరుతోటి అవి నిలబడతాయి. అంతేగాని ఇట్లా స్కాములు చేసి వేరే వాళ్ళ డబ్బులు దోచుకొని వాళ్ళని ఏడిపించి
ఆ డబ్బులతో పిల్లల పేరుతో ఆస్తులు కొంటే అంతకంత పాపం మూటగట్టి వాళ్ళకి ఇస్తున్నట్టే అన్నమాట. తల్లిదండ్రులు చేసేవి పిల్లలకి ఖచ్చితంగా వస్తాయి. అందులో ఇలా స్కాములు చేసి ఆస్తులు కూడబెడితే అవి అనుభవించే వాళ్ళకి అవి ఎన్నాళ్ళు అనుభవిస్తే అన్నాళ్ళు అవి తరతరాలు అది కొడుతూనే ఉంటది అనమాట. ఇది ఒక శాపం అనమాట వీళ్ళ ఫ్యామిలీకి. అది ఎన్ని తరాలైనా అది కొడుతూనే ఉంటది వీళ్ళకి. ఇది ఒక లేడీ ఇన్వెస్టర్ని నిన్ను చంపి బాయిలో వేస్తాను అన్నది. ఇది ఎంత చెత్తదంటే అంత చెత్తదనమాట. దీని నోటికి అద్దు అదుపు అనేది ఏది ఉండదు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ మేము ఈ వీడియోస్ చేసి వాడు చెడ్డవాడు అని చెప్పిన తర్వాత కూడా వాడితో ఉండి లాస్ట్ ఇయర్ మొన్న 2024 స్కామ్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్, అంటే మోసపోయిన పర్సన్ ఒక అతను మాట్లాడాడు అనమాట. అతను ఏం చెప్పాడంటే, నేను అతనితో క్లోజ్గా ఉండేవాడిని కానీ ఈమెతో ఒకే ఒకసారి మాట్లాడాను. అసలు ఆమె లాంగ్వేజ్ ఏంటో అసలు నాకు చాలా భయం వేసింది. ఆమె మాట్లాడుతుంటే చాలా వరస్ట్గా మాట్లాడింది. ఆడవాళ్ళు ఇలా కూడా మాట్లాడతారా అని అనిపించింది నాకు ఆమె మాట్లాడుతుంటే అని చెప్పారనమాట మాకు. ఈరోజు మే 11th కదండి. మొన్న మే 9th రోజు వీళ్ళ పెళ్లి రోజు అనమాట. ఈ మీమాంసాసురుడిది దీనిది పెళ్లి రోజు. పెళ్లి రోజు వాడు జైల్లో ఉన్నాడు. ఇదేమో అడుగు తినేదానిలాగా ఎవరింట్లోనే ఉంది. పెళ్ళైన ఆడదానికి తన భర్త పిల్లలతో తన ఇల్లు అనేది అదే ఇల్లు అనమాట. అంతేగాని అప్పుడు పెళ్ళైన తర్వాత పుట్టిల్లు కూడా వాళ్ళకి వేరే ఇల్లే అవుతుంది కానీ వాళ్ళ సొంత ఇల్లు అవ్వదు. సో ఇది అడుగు తినే దానిలాగా ఎవరో ఇంట్లో ఉంటుంది. వాడేమో జైల్లో ఉన్నాడు పెళ్లి రోజున. ఇంకా ఇది స్కాములు చేసిన డబ్బులతో ఆస్తులు కొనుక్కుంటే ఏంటి, బంగారాలు కొనుక్కుంటే ఏంటి, డైమండ్స్ కొనుక్కుంటే ఏంటి, దీని దిక్కుమాలిన బతికి ఇలా ఉందన్నమాట. ఇది మొగుడుకు తెలియకుండా ఆస్తులు కొంటది. గృహప్రవేశాలు ఎలా చేస్తుందో తెలియదు. అలాంటప్పుడు దీనికి పెళ్లి రోజున మొగుడు జైల్లో ఉంటే ఏంటి, అక్కడ ఉంటే ఏంటి, అదనమాట దీని క్యారెక్టర్. మొగుడిని ఇంట్లో పెట్టి తాళం వేసి రోడ్ల మీద ఊరేగేదానికి ఇంకా మొగుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వాడు ఇంట్లో ఉంటే ఏంటి, జైల్లో ఉంటే ఏంటి. అందుకనే వాడు జైల్లో ఉన్నా ఇది మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. దీనికి మొగుడేమైపోయినా పిల్లలేమైపోయినా అనవసరం అనమాట. దీని బంగారం, ఇది డైమండ్స్, దీని ఎంజాయ్మెంట్ దీనిది. ఇంత చెత్త ఆడదాన్ని, ఇంత చెత్త తల్లిని మీరు ఎక్కడైనా చూసారా ఫ్రెండ్స్? ఈ వీడియో చూసే వాళ్ళలో దీనితో డైరెక్ట్గా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ఎలాంటిది, మీ దృష్టిలో మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇది ఎలాంటిది, అసలు నేను చెప్పింది కరెక్టా కాదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.